సంక్రాంతి ఫుల్ పండగ సినిమానే మరి ఇది. కమెడియన్స్ ఎవరైనా ఉన్నారా? ఓన్లీ ఆయన నవీన్ గారే చేస్తారు మొత్తం కామెడీ. నవీన్ గారు చేశారు. చేశారండి మీకు ఎలా అందరు అనిపించింది సినిమా? సినిమా సూపర్ హిట్స్. పండుగ మళ్ళీ వచ్చింది. సంక్రాంతి ఇవాళనే స్టార్ట్ అయింది, రేపైతే కానీ భోగి రోజే సంక్రాంతి చూపించిండు. సినిమా మాత్రం నేషనల్ హిట్. బ్యాడ్ మీనింగ్ లేదు. సినిమా ఇట్లా వెళ్ళిపోయింది. సైలెన్స్ కామెడీ కుక్కున్నంత సేపు చిరంజీవి కామెడీ. గారి పెద్ద సినిమా వచ్చింది కదా, మరి ఇప్పుడు ఇది నిలబడిద్ది అంటారా ఆయన ముందు? నిలవద్దు సార్. దీని వాల్యూ దీనికే ఉంది, దీని సెంటిమెంట్ దీనికే ఉంది, దీని కామెడీ దీనికి నెంబర్ 1. దాని తర్వాత సెకండ్ సినిమా ఇదే. ఈ సంక్రాంతి సినిమా రిలీజ్ అయిన దాంట్లో ఓకే. ఉన్న మనసు పూర్తిగా చెప్తున్నా. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి, దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా చూసి హ్యాపీగా ఉన్నాం. జరిగిందమ్మా. వీళ్ళకైతే ప్రొడ్యూసర్కు న్యాయం జరిగిపోతుంది, అక్కడ మెగాస్టార్ కూడా జరిగిపోతుంది. ఎంజాయ్ అమ్మా. ఇట్లా పాలిటిక్స్ అంటే ఏందో చిన్న కుర్రని కూడా తెలిసిపోతుంది ఈ సినిమా చూస్తే. అలాంటి సినిమా, ఫ్యామిలీ సినిమా మంచిది. ఆ హీరో ఏం బాగా చేసిండు. హీరోని కూడా సింపుల్గా ఏం ఇట్లా ఈ మధ్య హీరోయిన్లంతా ఫ్యాన్సీ డ్రెస్సులు అవి అట్లా లేకుండా సింపుల్గా ఫ్యామిలీ చూసే సినిమా. టోటల్ ఫ్యామిలీ చూసే సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నవీన్ పోలిశెట్టి గారిని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాం, చాలా హీరోస్ ఏ స్క్రిప్ట్ దొరికితే ఆ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. కానీ నవీన్ పోలిశెట్టి ఆయనే స్క్రిప్ట్ వర్క్లో కూర్చున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్నీ కూర్చొని ఈ సంక్రాంతికి ఆడియన్స్ వస్తే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, టైం లేట్ అయినా పర్లేదు 2-3 years వర్క్ చేసి సినిమాని మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడు. అది ముందు అప్రిషియేట్ చేయాలి. జాతిరత్నాలు మించి కాదు, ఓకే జాతిరత్నాలు అది ఒక టైప్ ఆఫ్ కామెడీ అయితే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేది. వాళ్ళ తాతగారు ఇది మనం చూస్తాం. గోదావరి సంక్రాంతి గోదావరి సైడ్ వెళ్ళినప్పుడు కోళ్ళ పందాలు ఆడి దాన ధర్మాలు చేసి అన్ని పోగొట్టుకుంటారు కదా, అలానే ఈ రాజుగారు అలా చేశారని ఇది చూశారు. సో నవీన్ పోలిశెట్టి మెయిన్ మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మంచి స్క్రిప్ట్ సెలెక్షన్, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూర్చొని దాన్ని డెవలప్ చేసి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. సాంగ్స్ కానీ మిక్కీ జే మేయర్ ప్రొడక్షన్. ఇంకా బెటర్ ఏంటంటే వంశీ గారు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా దీని గురించి ఎక్కువ హైప్ ఇవ్వకుండా నార్మల్గా రిలీజ్ చేశారు. సో ఆడియన్స్కి ఇది బాగా కనెక్ట్ అవుద్ది. సంక్రాంతికి ఇంకో హిట్ వచ్చింది. మీనాక్షి గారు ఓకే ఉన్న దాంట్లో బాగా పర్ఫామ్ చేశారు. కానీ హైలైట్ మాత్రం నవీన్ పోలిశెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. చిరంజీవి గారి సినిమా వచ్చింది, దాని ముందు ఇది నిలబడిద్ది అంటారా? బాస్ సినిమా ముందు ఓకే, కానీ నవీన్ పోలిశెట్టి తెలుసు అతనికి కూడా అనిల్ రావిపూడి ఎలా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాడో ఇతను కూడా అలానే, ఇతను కూడా ఫ్యామిలీస్ని రప్పించడానికి బాగా ట్రై చేశాడు. సక్సెస్ అవుతుందనే కంపల్సరీ నమ్మకంగా ఉంది. సెకండ్ హాఫ్లో చాలా మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు, చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా ఎక్కడ బోర్ లేదు, కొన్ని డైలాగ్స్ పేర్లేదు అంతే. సో సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఎక్కడ ల్యాగ్ లేకుండా తీసుకున్నారు, చాలా బాగా అనిపించింది. ఇంకోటి అయితే మ్యూజిక్ వచ్చి చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగా తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన సీన్స్ కావాల్సిన పద్ధతిలో చాలా బాగా వేలా తీయించాడు డైరెక్టర్. నవీన్ పోలిశెట్టి 1 man షో. మీనాక్షి కూడా బ్యూటిఫుల్గా కనిపించింది స్క్రీన్ మీద, చాలా బాగా అనిపించింది. అందరికీ తన అంటే ఎవరైతే కమెడియన్స్ ఉన్నారో వాళ్ళ పరిధి మీద వాళ్ళు యాక్ట్ చేశారు. ఎవరికరే నాకు కామెడీ లేదు అని ఫీల్ కాకుండా చేశారు. చాలా బాగుంది, ఎక్కడ కానీ తడబాట్లేదు. వాళ్ళు ఏదైతే స్క్రీన్ మీద చూపించాలనుకున్నారో అది పర్ఫెక్ట్గా చూపించారు. అది చాలా బాగా అనిపించింది. కామెడీ సీన్స్ బాగున్నాయి. సినిమా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఆమె ఫస్ట్ ఆమె ఇది వరకు ఎన్నో సినిమాలు చేసింది, కానీ ఈ సినిమాతో ఏంటంటే ఆమెకి నిలిచిపోద్ది అంతే. సినిమా చూస్తుంటే నిజంగా కామెడీ, అదే నవ్వుతూనే ఉన్నాం. సినిమా చూస్తే కామెడీ నిజంగా వేరే లెవెల్ అంతే. అసలు కామెడీ సినిమా అంతా 1 man షో అయిపోయింది అంతే. అతను ఇంకా చాలా బాగుంది, చూస్తున్న సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే. రేటింగ్ అయితే ఇంకా 10కి 10 ఇవ్వాల్సిందే పోయి అంతే, 5కి 5. డాన్స్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, కామెడీ టైమింగ్ బాగుంది. ఒక దగ్గర అయితే నవ్విన వేసారు, కడుపులు నొప్పి వచ్చేస్తారు, అంత బాగుంది. ఫైట్స్ అంటే చాలా ఫైట్స్ ఏం లేవు, ఒక ఫైట్ ఉంటుంది. మొత్తానికి బాగుంది మూవీ. ఎంత ఇస్తాను రేటింగ్? 4, 5కి 4. మూవీ చాలా బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. టోటల్ ఖచ్చితంగా హిట్. సంక్రాంతి బరిలో 100% సెకండ్ హిట్ ఎవరిదైందంటే అనగనగా ఒక రాజు. ఇందులో మనం అందరం కామెడీ ఫిలిం అని ఎక్స్పెక్టేషన్ చేస్తాం, కానీ ఇందులో 2 ఫైట్లు ఇచ్చిండు. ఏమైనా ఏడుస్తున్నా. ఇందులో ఇంకో చెప్పదగ్గ విషయం ఏంటంటే సాంగ్స్లో పాటల ఒక డ్యాన్స్ స్టెప్ వేస్తాడు భయ్య, హుక్కు స్టెప్. ఆ స్టెప్ నాకు వస్తలేదు కానీ ఎక్సలెంట్ చేసిండు భయ్య.
నవీన్ పోలిశెట్టి గారు. అదేవిధంగా ఇందులో ఒక హీరోయిన్ ఉంటుంది, ఆ హీరోయిన్ కూడా యాక్టింగ్, ఆమె పేరు తెలియదు. ఇంకోటి బుడ్డ పిల్లవాడు ఉంటాడు, ఆ బుల్రాజ్. ఆ పిల్లంది మాత్రం టైమింగ్ మాత్రం, అరే బాబు నీకు మంచి ఫ్యూచర్ ఉందిరా నిజం. నువ్వు పోయి పొద్దుగా లేచి అనిల్ రాయపూడి గారి ఫోటో పెట్టుకొని కాలు మొక్కు, ఎందుకంటే నీకు మంచి అవకాశం ఇచ్చిండు. నీకు జాబ్ ఇక చదవకుండా నువ్వు కామెడియన్గా బతికిపోవచ్చు. చాలా చక్కటి మూవీ, సంక్రాంతి బరిలో సెకండ్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఇంకే విధంగా మన రవితేజ అన్న నీకు ఒక చెప్పదలుచుకో, ఒక విన్నపం మీడియా ప్రకారంగా, నువ్వు సినిమాలు కొత్త ఎంచుకోవే, బాగలేదు సినిమా, నిన్నది బాగలేదు. సినిమా అయితే చాలా బాగుంది. మూవీ అంతా నవ్వుకుంటూనే ఉంటాం. కామెడీ టైమింగ్ అదంతా బాగుంది. యాక్టింగ్ బాగుంది, నవీన్ పోలిశెట్టిది, మీనాక్షి చౌదరిది. ఇంకా బాగా హై ఇచ్చిందంటే కామెడీ, మూవీ అంతా నవ్వుకుంటూ ఉంటాం. అవును, కొట్టే సినిమాని. అవును, నాకు ఇదే నచ్చింది. అవును, శంకర్ వీర్ ప్రసాద్ సెకండ్, ఇదైతే ఫస్ట్. ప్రభాస్ సినిమా ఓకే ఓకే, నేను ఇంకా చూడలేదు రవితేజ సినిమా. పాటలు కూడా బాగున్నాయి. అన్న భీమవరం బాలమ్మ డాన్స్ కూడా బాగుంది. భీమవరం బాలమ్మలో మీనాక్షి చౌదరినే హీరో కూడా బాగా చేశాడు. హీరో కంటే హీరోయిన్ బాగా చేసింది. నుంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మీనాక్షి చౌదరి గారు పెర్ఫార్మెన్స్ కానీ, రావు రమేష్ గారు, చమ్మక్ చంద్ర గారు, సో ఒక్కళ్ళు కాదు, సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ సాంగ్స్ బాగున్నాయి. బాల్మా సాంగ్ అయితే అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషన్ ఉంది, సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఉంది. కొత్త కథలు లేవు, మళ్ళీ చెప్తున్నా, కథలు కొత్త అడక్కండి, కొత్త కథలు రావు, కొత్త కథలు లేవు. ఇది మనకు చూస్తే పాత రెఫరెన్స్ పందెం సినిమా గుర్తొస్తుంది జాదుబాబు గారిది. కాకపోతే పందెం సినిమా అయినా ఈ టెక్నాలజీకి తగినట్టు, ఈ రోజుకి తగినట్టు మార్చి తీశారు. సో ఒక మంచి ఎంటర్టైనర్. ఫ్యామిలీ సినిమాలు కావాలి అని అడుగుతున్నారు కదా, ఫ్యామిలీ కోసం సినిమా వచ్చింది. రండి, థియేటర్కి రండి, వైబ్ అవ్వండి. సంక్రాంతి పండుగని థియేటర్లో ఎంజాయ్ చేయండి. అందరూ చూడొచ్చు. ఎవ్వరు డబుల్ మీనింగ్ డైలాగులు కానీ, వల్గర్ వర్డ్స్ కానీ ఏం లేవు. అందరూ చూసే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. బీజిఎం బాగుంది. అంటే ఫ్యామిలీ సినిమాకి ఎలా కావాలో అలా ఉంది. హై ఇచ్చే సినిమాలకి దాని బీజిఎం దానికి ఉండాలి, దీని ఫ్యామిలీ సినిమాలకి ఫ్యామిలీ బీజిఎం ఫ్యామిలీకి ఉండాలి. సో ఇది ఎలా కావాలో అలాగే ఇచ్చారు, ఏది తక్కువ లేదు. నాకు 4 విన్నర్ అన్న, నాకు 4 సినిమాలు నచ్చినాయి. ఫస్ట్ అయితే 2 సినిమాలకి ఇస్తా, మనశంకర్ వరప్రసాద్ గారు, రాజాసాబ్ అందరూ నెగిటివ్ చేస్తున్నారు కానీ నాకు చాలా నచ్చింది సినిమా. సెకండ్ హాఫ్ నేను ఎంజాయ్ చేసినంత నాకు తెలిసి ఎవరో ఎంజాయ్ చేయరేమో. అందులో సెకండ్ టైం చూసాను, మళ్ళీ సీన్స్ యాడ్ చేసిన తర్వాత అది ఇంకా వైబ్ అయ్యాను. సో రాజాసాబు, మనశంకర్ వరప్రసాద్ గారు 2 ఒకటే ప్లేస్. భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఇది కూడా ఒకటే ప్లేస్. ఏది తక్కువ లేదు, ఏది ఎక్కువ లేదు. ఫస్ట్ సెకండ్ ప్లేస్ అని లేదు, అన్ని ఫస్ట్ ప్లేసే, అన్ని ఎంటర్టైనర్సే. థియేటర్లో ఫ్యామిలీతో చూసే సినిమాలే. ఏది వల్గర్ కామెడీ కానీ, వరస్ట్ డైలాగులు కానీ, డబుల్ మీనింగ్ ఇంపాక్ట్స్ కానీ ఏమీ లేవు. రండి, సినిమాల్ని థియేటర్లోనే వైబ్ అవ్వండి. ఓటీటీలో చూసుకుందాం, ఇంట్లో కూర్చుందాం, మన కోసం ఖర్చు పెట్టి తీస్తున్నారు, మనం వస్తాం. రండి, మంచి ఫ్యామిలీ సినిమాలు వచ్చే థియేటర్లో ఎంజాయ్ చేయండి. అనగనగా ఒక రాజు సినిమా, అనగనగా ఒక రాజు సినిమా ఇది ఒక మంచి ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. హీరో గారి కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే జాతిరత్నాల తర్వాత అంటే ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు అతనికి. అనగనగా ఒక రాజు అంత బాగుంది సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఒక ఫ్యామిలీకి, ఆడియన్స్కి కామెడీ అనేది ఎలా చూపించాలో డైరెక్టర్ గారు మొత్తం పండించేసిన కామెడీ అంత బాగుంది. ఇది ఒక కొత్తగా డిఫరెంట్గా తీసుకుపోయిండు. అంటే ఛానల్ తర్వాత, ఒక జాతీయాల తర్వాత మనం చూసినాం హీరో గారిని. ఈ సినిమాలో మనం ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం మన హీరో గారిని. అంత కొత్తగా చూపించిండు, చాలా బాగా చూపించిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే 3 అవర్స్ అసలు ఎట్లా అంటే చూపించింది మనకు అర్థంగా అంత బాగా చూపించింది. 3 అవర్స్ ఇచ్చి పడేసిండు. ఈ సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి ఈ సినిమా మంచి బెస్ట్ మూవీ. అంటే వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ కారు, వచ్చినా కూడా బోరింగ్ పోకుండా డిసప్పాయింట్ అస్సలు కారు. పెట్టిన పెట్టుబడికి దానికి రెట్టింపు అనుకోని సినిమా చూసి ఎంజాయ్ చేసిపోతారు. కామెడీ చాలా బాగుంది. అదే డైరెక్టర్ గారు కొత్తగా చూపించింది, కొత్త యాంగిల్ తీసుకుపోయింది. కామెడీ చాలా బాగుంది. మన చిరంజీవి గారి సినిమా కూడా కామెడీ కూడా చాలా బాగా చూపించారు అనిల్ గారు. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ తర్వాత అంటే ఇప్పుడు ప్రభాస్ గారు కూడా అది కూడా ఓకే. దాని తర్వాత అంటే థర్డ్ ప్లేస్ అంటే ఇది చెప్పొచ్చు. ఇది హిట్ సినిమా 100%. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ 100% రాసి పెట్టుకోండి. ఇది మంచి సినిమా. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసిపోతారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సూపర్.
సాంగ్స్ అయితే చాలా బాగుంది. ఆ భీమవరం బాల్మా సాంగ్ అయితే బాగా నచ్చింది. రిలీజ్ అవ్వకముందే ఆ సాంగ్ అయితే చాలా నచ్చింది నాకు. ఫైట్ కూడా వర్కౌట్ అయింది బాగానే. మరీ ఇట్లా కొడితే లేచిపోవడాలు అట్లా ఏం లేవు. నవీన్ పోలిశెట్టికి బాగా సెట్ అయింది. ఆయన యాక్షన్ మూవీస్ కూడా ట్రై చేస్తే చూడాలని ఉంది. అంటే మధ్య మధ్యలో కొంచెం ఉంటుంది కదా, కానీ పర్లేదు, ఆ కామెడీతో సెట్ అయిపోయింది. బాగుంది చాలా. మీనాక్షి చౌదరి గారు, బుల్రాజ్ యాక్టింగ్, ఆయన 3-4 సార్లు వచ్చాడు. ఆయన కమర్షియల్ క్యారెక్టర్ అనమాట. వచ్చిన ప్రతిసారి నవ్విచ్చాడు ఆడియన్స్ని. థియేటర్లో చూడాల్సిన సినిమా. ఓటీటీలో చూస్తే అంత నచ్చకపోవచ్చు. థియేటర్లో చూస్తే ఎంజాయ్ చేస్తాం. జాతిరత్నాలు ఎట్లా అయితే థియేటర్లో ఎంజాయ్ చేసామో ఇది కూడా అట్లానే. సో అందరూ థియేటర్ ఫ్యామిలీతో వచ్చి మంచిగా చూడవచ్చు.